హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తూనే ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా కొంతమందిని ఏదైనా ఈజీ వేగా అప్లికేషన్ ఏదైనా నింపాలి అనుకుంటే, లేకపోతే ఎంసెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా చెప్పాలి, లేదంటే అందరికీ ఇబ్బందులు ఉంటాయి, లేదంటే రూరల్ ఏరియాలో లేదంటే అర్బన్ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో నెట్ అనేది సరిగా రాకపోవడం వల్ల ఈసారి ఫోన్లో కూడా ఈజీగా యాక్సెస్ చేసే విధంగా అయితే మనకు తెలంగాణ బోర్డు అయితే ప్రవేశపెట్టింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్స్ కావచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటాం. మినిమం 10 మినిట్స్ కూడా ఉండదు. కావాలంటే మీరు 1.2 చూసినా పర్లేదు, స్పీడ్లో చూసినా పర్లేదు, కానీ ఈ వీడియోని మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్, ఇదే తెలంగాణ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ 2026 ఆన్లైన్ పేమెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది ఇప్పటికే మనకు ఈ వెబ్సైట్ www.fset.tgch.ac.in లో మనకైతే వెబ్సైట్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి లేకపోతే సింపుల్ గా టీజీ ఎఫ్సెట్ 2026 అని టైప్ చేసిన ఫస్ట్ వెబ్సైట్ లో మీరు వెళ్తే మాత్రం ఇలా మీకైతే దర్శనం ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎలా డీటెయిల్స్ మనము ఎలా ఫిల్అప్ చేయాలి, లేదంటే ఆన్లైన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా నింపాలి, ఇక్కడ యూజర్ మాన్యువల్ గైడ్ కావచ్చు, లేదంటే టెస్ట్ జోన్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఏదైనా కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనకు ఫీజు విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే నార్మల్ గా అక్కడ ప్రతిసారి ఇచ్చినట్టే ఇచ్చారు. ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎస్టీ ఎస్సీ లేదంటే పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఇంజనీరింగ్ వాళ్ళకైతే 500, లేదా అదర్స్ జనరల్ కి అయితే 900 గా అయితే ఫీజుని అయితే నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ అండ్ పి కి సంబంధించినటువంటి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 500 అండ్ అదర్స్ కి అయితే 900. నార్మల్ గా 900 అయితే ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే ఉంది, 1800 అయితే వాళ్ళకైతే ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం అప్లికెంట్ ఎలా ఫిల్ చేయాలి, లేదంటే ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఫర్ ద ఫస్ట్ టైం మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏందో కూడా మనము ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ వెబ్సైట్ లో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, మీరు మన డీటెయిల్స్ అంతా ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమానా, ఎంబీ, మ్యాథ్స్ బైపీసీయా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కనుక ఫిల్అప్ చేసేస్తే సేమ్ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి బోర్డుకి సంబంధించినటువంటి డేటా అంతా ఉంటుంది. ఆ బోర్డుకి సంబంధించిన తెలంగాణ లేదంటే గురుకుల లేదా దీనికి సంబంధించినటువంటి అంటే బాసరా 8088 బాసరా సంబంధించినటువంటి, లేదంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నెంబరు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, లేదంటే మీ యొక్క ఫాదర్స్ అయినా మదర్స్ అయినా నెంబర్ యాక్టివ్ గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా వెబ్సైట్ లో నుంచి డీటెయిల్స్ అప్డేట్స్ ఓటీపీ ఏదైనా వస్తే మాత్రం కాంటాక్ట్ డీటెయిల్స్, స్టూడెంట్ కంపల్సరీ, ఆల్టర్నేట్ కంపల్సరీ, వర్క్ అయ్యే నెంబర్ అయితే ఇవ్వండి. దీనికి సంబంధించినటువంటి డేటా అంతా చూస్తారు మీరు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ, ఈమెయిల్ పర్సనల్ డీటెయిల్స్ ఈమెయిల్ ఉంటుంది కదా, ఫోన్ కి సంబంధించిన ఈమెయిల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కేటగిరీ ఎస్టీఆ బీసీఆ, ఇక్కడే మీకు ఫీ రిలాక్సేషన్ కానీ, లేదంటే మీకు స్టైఫండ్ కావచ్చు, లేదంటే ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే ఈ అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేసినటువంటి 500 రిజర్వేషన్ అయితే ఎస్టీ బీసీఆ మీద ఏదైతే అది, లేదంటే మీరు ఏ ఇంజనీరింగ్ కి ఏ కోర్స్ కి మీరు అప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీయా, బోత్ ఎలా చేస్తున్నారు. అండ్ పేమెంట్ వచ్చేసి నెట్ పే, ఐదర్ యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఎలా నెట్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఐ ఆల్ కన్ఫర్మ్ గో త్రూ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి మీరంతా కూడా ఫీజు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఫిల్అప్ అయిన తర్వాత మీ ఓటీపీ ద్వారా లేదంటే పేటిఎం ద్వారా యూపీఐ ద్వారా మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత నేరుగా మీ ఫీజు అయితే అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. మీ యొక్క మనీ అయితే డెబిట్ అవుతుంది. మనీ డెబిట్ అయిన తర్వాత వన్స్ పేమెంట్ సక్సెస్ అయితే ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ ఆర్ కాపీ పేస్ట్ చేసుకోవాల్సిందే. దీన్ని కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరుకి వెళ్తే డైరెక్ట్ మీరు ప్రొసీడ్ దగ్గరికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ పేజ్ లోకి అయితే మీరు వెళ్ళిపోతారు. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నెంబర్ ఇచ్చాలి, లేదంటే మొబైల్ నెంబర్ ఇచ్చాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాలి, స్ట్రీమ్ ఇచ్చాలి, చెక్ పేమెంట్. ఒకవేళ మీ మనీ డెబిట్ అయ్యి పేమెంట్ రెసిపెంట్ నెంబర్ రాకపోతే మీరు ఎక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన చెక్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. చెక్ పేమెంట్ అయిన తర్వాత డైరెక్ట్ మీరు ఇంకా పేమెంట్ అప్లికేషన్ నింపిన తర్వాత ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది. చెప్పాను కదా, ఇక్కడ మీకు స్టేటస్ అయితే ఇలా వస్తుంది. ఆ స్టేటస్ ని మీరు కాపీ చేసుకోవాలి, లేదంటే ప్రింట్అవుట్ అయితే తీసుకోవడం అయితే బెస్ట్. ఇదే నెంబర్ ని మీరు ఇక్కడ డైరెక్ట్ ఎంసెట్ అప్లికేషన్ లో అయితే నింపేయచ్చు. దాని ద్వారా మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫస్ట్ లో నింపినటువంటి డీటెయిల్స్ ఐదర్ బేసిక్ డీటెయిల్స్ చూడండి. మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్
నేమ్స్ మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్రవంతియా, ఫాదర్స్ నేమా, మదర్స్ నేమా, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ ఆప్షనల్. ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయినా కూడా కొన్ని ఆప్షన్ ఉన్న దగ్గర మీరు పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. లైక్ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఎందుకంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్ ఇస్తే ఎక్కడైనా మాల్వేర్ ఫంక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడైనా పోతాయి కాబట్టి క్యూఆర్ కోడ్ ద్వారా, యూపీఐ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే 2-PIN అథెంటికేషన్ అయితే సెక్యూరిటీ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇవ్వద్దు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆప్షనల్, కంప్లీట్ ఆప్షనల్. ఐదర్ మేలా ఫీమేలా కేటగిరీ చేసుకోవాలి, లేదంటే ఎస్టీ ఎస్సీ కేటగిరీ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ ఐదర్ స్పెషల్ రిజర్వేషన్ కోటాలో ఈసారి ఎన్ఎస్ఎస్, సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, స్పోర్ట్స్ కావచ్చు, ఆంగ్లో ఇండియన్ కావచ్చు, బ్లైండ్నెస్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి మీకు దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే, మీ దగ్గర ఏమైనా మీరు ఏమైనా ఎలిజిబుల్ ఉంటే దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ నెంబర్ బై ద ఇష్యూయింగ్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ కావచ్చు, ఏపీ ఇండియా కావచ్చు. ఇండియా సంబంధించినటువంటి ఏది ఇచ్చినా కూడా మీరు చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఇక్కడ నాన్ మైనారిటీ మైనారిటీ అనేది కంపల్సరీ. అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి పేరెంట్స్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది, 1000 లేదంటే 10,000 పర్ యానమా, లేకపోతే మంత్లీయా, ఎలా వస్తుంది, ప్లస్ ఎంప్లాయా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అంటే బిలో నాకు తెలిసి రూరల్ ఏరియాస్ లో బిలో 1 to 2 lakhs అనుకోవచ్చు, లేదంటే అర్బన్ లో వచ్చేసి అబౌట్ 2 lakhs అన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ లో ఉంటాయి. అది కంప్లీట్ గా ఆప్షనల్, ఎందుకంటే 6 months ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే లాస్ట్ లో 6 months లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడేట్ ఉంటుంది. మీకు ఒక ఫీ రింబర్స్మెంట్ కావచ్చు, లేదంటే మీకు కేటగిరీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటుంది. 6 months లోపల అంటే ఆఫ్టర్ జూన్ ఆర్ జూలై తర్వాత మీరైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లేకపోయినా పర్లేదు, ఒక పాత సర్టిఫికేట్ మీరు అప్లై చేసినా పర్లేదు. ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఫర్ ద ఫ్యూచర్ మీకు ఏమైనా రియంబర్స్మెంటా, లేకపోతే దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ 2 సార్లు అమౌంట్ ఏమైనా కట్ అయితే మీకు రిఫండ్ అవ్వాల్సినటువంటి డీటెయిల్స్ కంపల్సరీ మీదే ఇవ్వండి సుమా. ఇక్కడ వచ్చేసి ఆధార్ అడ్రస్ సంబంధించినటువంటి కంప్లీట్ మీకు పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ టెలిఫోన్ నెంబర్ తో సహా, కేర్ ఆఫ్ అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీట్, మండల్ ఆర్ టౌన్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ల్యాండ్ లైన్ నెంబర్ అయినా ఉంటే అంటే ఈమెయిల్ ఐడి, కంపల్సరీ డీటెయిల్స్ ఇదే అయి ఉండాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్. నెక్స్ట్ మనం ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది మెయిన్ అంటే మెయిన్ స్టెప్ చూసారా, ఏ బోర్డు మీరు ఏ బోర్డు నుంచి రాశారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్. లైక్ మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ 10+2 చెప్పాను కదా. తెలంగాణ అర్బన్ లో వచ్చినటువంటి రెగ్యులర్ ఇంటర్మీడియట్ TGBI తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులరా, ఇంటర్మీడియట్ ప్రైవేటా, ఇంటర్మీడియట్ వొకేషనల్ కదా, MLT DMLT వొకేషనల్ కోర్సా, దానికి సంబంధించింది. లేదంటే ఏమైనా డిప్లొమా కోర్స్ చేసి వచ్చారా, లేదంటే 10+2 మీరు CBSE లో చదివారా, CBSE లో చదివి ఉంటే అక్కడ. అండ్ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ICSC అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే మీరు చెప్పాను కదా గురుకులం అంటే RGUT అక్కడ రాహుల్ గాంధీ గురుకులం ఉంటుంది కదా, అది దానికి తెలంగాణ. ఇంకోటి ఓపెన్ సొసైటీ, ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ నుంచి సర్టిఫికేట్ మాత్రం ఇదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇంకేమైనా నేషనల్ ఇన్స్టిట్యూట్ లో, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో మీరు ఏమైనా చదివితే మాత్రం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే అదర్స్ 10+2 ఈక్వలెంట్ చదువులు ఏమైనా ఉన్నాయో పోస్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి మోస్ట్ ఇక్కడ 3 మాత్రమే నింపారు, అది కూడా ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ లో కూడా నింపొచ్చు. అండ్ ఇక్కడ మీకు సెకండ్ ఇయర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ నెంబర్, AR ఆఫ్ పాసింగ్ లో 2024 23 ఇంకేమైనా గ్యాప్స్ వచ్చా దీనికి సంబంధించింది. 10+2 ఏ మీడియం, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూవా, లేదంటే ఇంకేమైనా ఇతర అంటే ఇంకేమైనా డిస్టెన్స్. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, బ్రిడ్జ్ కోర్స్ అని అంటుంటారు. అంటే డిప్లొమాలో అంటే నార్మల్ గా ఇంటర్మీడియట్ లో ఒకే కోర్స్ చేసినటువంటి స్టూడెంట్ బ్రిడ్జ్ కోర్స్ అనేది చేస్తుంటారు. ఇదర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇవి కనుక బ్రిడ్జ్ కోర్స్ కనుక చేస్తే మీరు ఇంజనీరింగ్ కల్లా, ఫార్మసీకో, లేదంటే ఇంజనీరింగ్ కో, లేదంటే అగ్రికల్చర్ కో మీరు ఎలిజిబుల్. కానీ మీరు చేసినటువంటి బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ వేయండి. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ కాలేజీలో సంప్రదించండి, మీకు కంప్లీట్ గా చెప్తారు. ఇది కేవలం వొకేషనల్ స్టూడెంట్స్ కి మాత్రమే అలర్ట్. అండ్ ఎగ్జాంపుల్ SSC ఎక్కడ చదివారు, అర్బన్, రూరల్ ఏరియాస్ రూరల్, అర్బన్ అయితే అర్బన్. SSC హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ పాసింగ్ ఏ మంత్ లో పాస్ అయ్యారు, మార్చా, ఏప్రిల్, అంటే సప్లియా రాసేయండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు లోకలా, నాన్ లోకల్ కిందికి వచ్చేది ఇవి మాత్రమే. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ ఎక్కడ చదివావు అనేది కంప్లీట్ రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఎక్కడ చదివావు, 9th క్లాస్ ఎక్కడ చదివావు, ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివావు, 5th క్లాస్ ఎక్కడ చదివావు అనేది కంప్లీట్ గా ఇక్కడ మీరు రాయాల్సిందే. ప్లేస్ ఆఫ్ స్టడీస్ అంటే తెలంగాణలో ఎక్కడ చదివావు, డిస్ట్రిక్ట్ కావచ్చు, విలేజ్ కావచ్చు సంబంధించినటువంటి. అండ్ ఇక్కడ ఏరియా రిజర్వేషన్ చెప్పాను కదా, మీరు కనుక తెలంగాణలో ఉంటేనే ఏరియా, లోకల్ ఏరియా అయ్యి దేర్ ఫోర్ తెలంగాణ స్టేటా, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ తెలంగాణ
అయితే తెలంగాణ మోస్ట్ లోకల్ స్టూడెంట్ కాబట్టి ఓయూ ఉస్మాన్ కిందకి వస్తుంది కాబట్టి ఇది నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్ట్రీమ్ ఫర్ అప్లికేషన్ మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేయబోతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికి ఇవ్వబోతున్నారు, ఐదర్ ఇంజనీరింగ్, అగ్రికల్చరా, ఫార్మసీయా, లేదంటే రెండింటిగా. ఇక్కడ మీరైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇక్కడ 3-4 ఎగ్జామ్స్ మీకు అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో మీరు చేసుకోవచ్చు. టెస్ట్ జోన్స్ ఫర్ ద మీకు అంటే ఫస్ట్ 3 టెస్ట్ జోన్స్ నియర్ బై. మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, ఖమ్మం అయితే ఖమ్మం, నల్గొండ అయితే నల్గొండ, రంగారెడ్డి అయితే రంగారెడ్డి, వరంగల్ అయితే వరంగల్. మీ దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ సెంటర్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ కి హరిబరి వెళ్లే కంటే పక్కలో ఉన్నటువంటి స్టేట్స్ లో లేదంటే సిటీ టౌన్ లో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ పడితే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, టైం కు చేరుకోగలరు. నెక్స్ట్ మీ యొక్క 3 ఆప్షన్ మోస్ట్లీ 1 లేదా 2లో మీ యొక్క సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పడుతుంటుంది. ఇంకా ఏదైనా లేట్ అయితే, ఇంకా ఎక్కడైనా ఛాన్స్ లేకపోతే 3rd ప్రిఫరెన్స్ కి అయితే పడిపోతుంది. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. చుట్టుపక్కల మనకు ఓవరాల్ తెలంగాణలో అంత దగ్గరే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అదంతా పెద్ద విషయం ఏం కాదు అబౌట్ సిబిటి ఎగ్జామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ 100 KB పెట్టాలా, 200 KB పెట్టాలా, లేదంటే కొందరు జేపీజీ లేదంటే PDF లో అడుగుతుంటారు ఆల్ ద ఎగ్జామ్స్. కానీ దీనికి మాత్రం బిలో 50 KB ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేపీజీ మాత్రమే. జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే బిలో ద 50 KB ఉంటే ఇక్కడ వరకే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్, రీసెంట్ గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్, స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ అయితే పెట్టుకోండి, ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్. సార్ నేను సిగ్నేచర్ ఒక IAS లో పెట్టాలా, IPS లో పెట్టాలా కాదు, నీట్ గా నిజంగా మీరు ఏదైతే ఎగ్జామ్ లో మీరు రాయాల్స్తున్నారో లేదంటే ఫ్యూచర్ లో ఇక్కడ వరకే కాదు కాబట్టి మీరు నీట్ గా, ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి, ఎస్ పెట్టి ఇలా పెడతాను కదా, కంప్లీట్ గా పేరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ మీ రైటింగ్ మీకు ఉంటుంది, లేకపోతే మీ సైన్ నాదే అని గుర్తుంటుంది. ఎందుకంటే సురేష్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, సంతోష్ కావచ్చు, పెట్టేసి అలా పెడుతుంటారు. కంప్లీట్ గా మీరు పేరు రాసే విధంగా పెట్టండి. అప్పుడు మీరు మీ ఈ సైన్ నాదేనా అన్నట్టు కూడా మీకైతే ఒక కాషన్ అయితే ఇస్తున్నా, దీన్ని మాత్రం మర్చిపోకండి. అది కూడా 30 KB మాత్రమే, అది కూడా స్కాన్డ్ విత్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేపీజీ లో మాత్రమే. 30 KB మించకుండా మీ యొక్క సైన్ అయితే పెట్టండి, అక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మీరంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీ డేటా, యువర్ అప్లికేషన్ ఈస్ టెంపరరీ సేవ్. మీ డేటా అంతా కూడా ఇప్పుడు టెంపరీగా సేవ్ అవుతుంది. దీంట్లో మీరు ఏమైనా మాడిఫై చేయగలరా, లేదంటే మీరు ఏమైనా హరిబరిలో ఏమైనా మిస్టేక్స్ పెట్టారా అనేది ఇంకోసారి వెబ్సైట్ అనేది మీకు అది కాషన్ ఇస్తుంది. ఆ కాషన్ మీరు గుర్తించుకొని మీరేమన్నా కంటిన్యూగా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది, దానికి సంబంధించింది ఎడిట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి సేవ్ అన్నా చేసుకోవచ్చు. ఫర్దర్ గా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ చేసాం కదా టెస్ట్ జోన్స్ అంతా అయిపోయింది. ఇది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఇలా వస్తుంది. ఇట్లా అప్లికేషన్ ఫామ్ 2016 మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఇలా వస్తుంది కంప్లీట్. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేటా, క్యాస్టా, డేట్ ఆఫ్ బర్త్, SBI అకౌంట్ నెంబర్ కావచ్చు, ఇదంతా కంప్లీట్ 10th క్లాస్ హాల్ టికెట్ అయితేనేమి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయితేనేమి, మీ బోర్డు అయితేనేమి, కంప్లీట్ మీ ఫోటో అయితేనేమి, ఇక్కడ చూడొచ్చు మీరు ఫోటో అయితేనేమి, మీ సిగ్నేచర్ అయితేనేమి, లేదంటే మీ ప్రిఫరెన్స్, మీ సిబిటి ప్రిఫరెన్స్ అయితేనేమి, ఇదంతా కూడా మీవేనా కాదా, లేదంటే మీరేమైనా తప్పిచ్చారా, ఇదంతా కూడా మీరు చూసుకున్న తర్వాత ఇఫ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై అనేది ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, మాడిఫై ఆప్షన్ అనేది ఇక్కడ టైప్ చేసి మాడిఫై మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే మాడిఫై చేయాలనుకుంటున్నారో ఆ పారా లేదంటే ఎక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఇచ్చేయచ్చు. లేకపోతే సార్ మాకంతా కూడా కరెక్టే ఉన్నాయి సార్ అని చెప్పగానే నెక్స్ట్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే వీరంతా కూడా నెక్స్ట్ కి వెళ్ళిపోతారు. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యూ చెక్డ్ అనేటువంటి కింద టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని మీరు టిక్ చేసేసి మీరు కంప్లీట్ గా షిఫ్ట్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. ఒక రిజిస్టర్ నెంబర్, ఒక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, అది ఈ ఫార్మేట్ లో. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ వెరీ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ డౌన్ యువర్ రిజిస్టర్ నెంబర్ ఫర్ ద ఫ్యూచర్ కరస్పాండెంట్. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్తో పాటు నోట్ చేసుకొని రాసుకోండి. లేకపోతే ఇక్కడ ప్రింట్, డైరెక్ట్ మీ ప్రింట్ అప్లికేషన్ వచ్చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్లో మీకు డైరెక్ట్ మీ ఫామ్ అనేది ఇలా క్రియేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీ ఫామ్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. ఎగ్జాంపుల్ TGB తెలంగాణ రెగ్యులర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026, మీడియం ఆఫ్ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్, అర్బన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ స్టడీ అర్బన్, బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినటువంటి మీరు ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే బ్రిడ్జ్ కోర్సు, లేకపోతే
ఏంది బ్రో ఇది రీటేక్ బ్రిడ్జ్ కోర్స్ కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్సు, లేకపోతే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, టెస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ ఇక్కడ బార్ కోడ్ తో మీ యొక్క ఫోటో ప్లస్ మీ యొక్క సిగ్నేచర్ అయితే కంప్లీట్ గా ఇట్లా వస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్. దీన్ని మీరు కంపల్సరీ అదే టైం రోజు మీరు స్క్రీన్ షాట్ తో పాటు ప్రింట్అవుట్ తీసుకోవాలి, లేదా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే సేవ్ హ్యాస్ టు బి పీడిఎఫ్లో లేదంటే ఎక్సెల్ ఫైల్లో మీరు చేసుకొని ప్రింట్ అయితే నియర్ బై కంప్యూటర్ స్టోర్ ఉంటే మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని, లేకపోతే మీ యొక్క రెఫరెన్స్ నెంబర్, లేదు సార్ నేను ఫోన్లో చేస్తున్నా, రెఫరెన్స్ నెంబర్ మీ దగ్గరే ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ మీకే తెలుసు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఇంటర్మీడియట్ హాల్ టికెట్, రీసెంట్ హాల్ టికెట్ మీకు తెలుసు, లేకపోతే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ తెలుసు. అవి కనుక మీరు పోతే నియర్ బై నెట్ సెంటర్లో మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నాకు ప్రింట్అవుట్ తీయమంటే కంప్లీట్గా తీసేస్తారు. అది మీ యొక్క ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ ఎంసెట్ 2026 స్టెప్ బై స్టెప్. దీంట్లో మీకు ఎక్కడైనా ఇంపార్టెంట్ లేదు, లేకపోతే నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది, లేకపోతే ఈ మినిట్ నుంచి ఇక్కడ నాకు అర్థం కాలేదు అని అనిపిస్తే మాత్రం మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. లేకపోతే మీకోసం యూజర్ మాన్యువల్ గైడ్, లేకపోతే మీ యొక్క డౌట్లు క్లారిఫై చేయడానికి మా యొక్క రీసెర్చ్ టీమ్ వెరీ యాక్టివ్ గా ఉంటాం. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో లేదంటే మాకున్నటువంటి పేజ్ లో మీరు ఫాలో అయ్యి మీకు డౌట్లు మీకు అక్కడ టైప్ చేసి పెడితే దానికి సంబంధించినటువంటి వీడియో మీకు ఎక్కడైతే ట్రబుల్ లేక మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడి నుంచి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి ఎవరైనా ఇంటర్మీడియట్ ఆస్పిరెంటో లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఆస్పిరెంట్ ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకోసమే చేసాం. ఎఫర్ట్స్ ని గుర్తించి మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆన్ యువర్ లౌడ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.